నమస్తే. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ ప్రజావాణిలో ఉన్నాం. దాదాపుగా 6 నెలల నుంచి జీవో నంబర్ 46 బాధితులు ఎవరైతున్నారో నిర్విరామంగా పోలీసుల లాఠీ చార్జ్లే కానీ, అరెస్ట్లే కానీ వీటన్నింటినీ కూడా భరిస్తూ వీళ్ళు ఈరోజు ఈ ప్రజా దర్బార్కి వచ్చారు. ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడానికి వచ్చారనమాట. సో అసలు ఏం జరిగింది, లోపల ఏమన్నారు, డిప్యూటీ మాట్లాడారా, లేదంటే రేవంత్ రెడ్డి కలిసారా? మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. తమ్ముడు ఏమన్నారు? గత 6 నెలల నుంచి అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ధర్నా చౌకుల్లో ఓ 10-15 సార్లు ఇప్పటికే ధర్నా కూడా చేశారు. చాలా సార్లు అరెస్టులు కూడా అయినాయి, లాఠీ చార్జ్లు కూడా అయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఏమన్నారు? ఇంతకుముందు మేము వచ్చి వినతి పత్రం ఇచ్చిన తర్వాత బట్టి విక్రమార్క సార్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు సార్ మాకు సానుకూలంగానే స్పందించారు. ఖచ్చితంగా మేము దీని మీద ఒక రివ్యూ ఇస్తాం మీకు, అంటే ఆల్రెడీ ఒక కమిటీ ఏర్పాటు చేసి దీని గురించి మేము దృష్టి పెట్టినాము. నిజంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ నష్టం జరిగింది. ఇది మాకు తెలుసు, మీరేం ఆందోళన చెందకండి, త్వరలోనే మీకు దీని మీద ఒక మంచి ప్రెస్ నోట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకే, మాకు చాలా బాగానే ఉంది. బట్ గతంలో ఒకసారి వచ్చినప్పుడు కూడా అదే విధంగా చెప్పారు కాబట్టి మాకు కొంచెం సత్వరంగా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ట్రైనింగ్ కూడా పంపిస్తున్నట్టుగా మళ్ళీ ఒక ఫ్యాక్స్ బయటకు వస్తుంది, చాలా భయం అవుతుంది. ఇప్పుడు ఇలా మా మిత్రుడు చూడండి ఒకసారి జీవో నెంబర్ 46 క్యాన్సల్ అని చెప్పేసి పోలీస్ యూనిఫామ్ తొడుగాల్సిన టైంలో జీవో నెంబర్ ఇలాంటి ఆందోళన ఈ క్రియేట్ చేసింది ఎవరంటే టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు. అతను ఆంధ్ర వ్యక్తి. అతను ఏం చేసినట్టే జీవో నెంబర్ 40 తీసుకొచ్చి నాన్ బార్డర్స్కి సెటిలర్స్కి జాబ్ పోవాలని చెప్పేసి ఒక కుట్ర పన్నెండు మా మీద. ఎందుకు అంటే ఆ కుట్ర ఎట్లా పన్నెండంటే ఈ యొక్క టీఎస్ఎస్ మన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు స్టార్టింగ్లో జీవో నెంబర్ 40 మాకు చెప్పేది ఉంటే మేము అప్లై చేసుకునే వాళ్ళం కాదు. 16 నెలల పాటు దాచిండు. ఎందుకు అంటే వాళ్ళ వైపు వాళ్ళ పిల్లలకి జాబ్ రావాలని చెప్పేసి దాచిండు. అది మనకు ఈ ప్రభుత్వానికి తెలుసు. గత ప్రభుత్వంలో మీరు అనేక మందిని కలిసారు, ఎమ్మెల్యేలు కలిసారు, మినిస్టర్ని కలిసారు, ఈవెన్ హోమ్ మినిస్టర్ని కూడా కలిసారు. ఏం చెప్పారు వాళ్ళు? అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మాకు కూడా ఏం చెప్పారంటే, బాబు నిజంగా మీ యొక్క బాధ మాకు అర్థమవుతుంది, మీకు నిజంగా చాలా అన్యాయం జరిగింది, కానీ ఇప్పుడు మేము చేయలేని పరిస్థితి, మా దగ్గర ఏం పవర్స్ లేవు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఖచ్చితంగా మీరు పాలనకు వస్తే మాకు న్యాయం చేస్తారంటే ఖచ్చితంగా వస్తామంటే మేము ప్రతి మనిషి జిల్లా తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క గిరిజన ప్రాంతాల్లో జరిగి వాళ్ళకు మోటివేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము న్యాయం చేస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే. మరి ఇప్పుడు నెల రోజులు గడుస్తుంది, మాకు ఇప్పటిదాకా కూడా ఇలాంటి స్పందన రాలేదు. చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మా మిత్రుడు దేవార్జున్ చనిపోయాడు, హరిప్రసాద్ చనిపోయాడు. చనిపోవడం అనే విషయం చెప్పడం కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు మెరిట్ స్టూడెంట్స్ 125 మార్కులు 125 మార్కులు వచ్చినా కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ 60 మార్కులకు 70 మార్కులు జాబ్లు ఇవ్వడం ఎంతటి బాధ. విద్యా వ్యవస్థనే మొత్తం అణచివేసిండు వివి శ్రీనివాసరావు గారు. మరి అంతటి అన్యాయం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు చర్చలు పిలుస్తలేరు? నువ్వు జీవో నెంబర్ 40 తీసుకొచ్చిన కారణం ఏంటిది, అసలు దేనికోసం తీసుకొచ్చని చెప్పేసి ఎవరు అడగలేకపోతున్నారు, ఎందుకు అని మాకు బాధ అనిపిస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి కానీ, లేదంటే అద్దంకి దయాకర్ కానీ ఇలాంటి నాయకులందరూ కూడా, ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఒక హామీ ఇచ్చారు, జీవో నెంబర్ 46 రద్దు చేస్తాం ప్రభుత్వం రాగానే అని చెప్పేసి. ఏమంటున్నారు ఇప్పుడు? మరి సరే, అందరూ హామీ ఇచ్చారు, వాస్తవమే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్లు దొరకట్లేదు. అయినా కానీ మేము ప్రయత్నించి అపాయింట్మెంట్లు తీసుకుంటున్నా కానీ మాకు సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ మాకు ఎటువంటి ప్రెస్ నోట్ రావట్లేదు సార్. అఫీషియల్గా మాకు రావాల్సింది ప్రెస్ నోటు. అండ్ దీనికి సంబంధించిన లోటుపాట్లు ఏదైతే జరుగుతున్నాయో వీళ్ళు వాస్తవానికి నిజంగా మెరిట్ స్టూడెంటేనా కాదా అది మీరు చర్చలకు పిలవండి. దీనివల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది, ఎంతమందికి లాస్ జరుగుతుంది. సరే, అయిపోయింది ఈ ఇష్యూ అనేది. ఇంతకు ముందు ఉన్న నిరంకుశ పాలన వ్యవహరించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సరే, మేము కాంగ్రెస్ ప్రభుత్వం మనది వచ్చింది కదా, మనకు అనుకూలంగా ఉంటుంది, మేము వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా రద్దు చేస్తామనే హామీలు ఇచ్చినప్పుడు మమ్మల్ని పిలవాలి సార్. మమ్మల్ని పిలిచి మాట్లాడి దీని మీద స్పందించాలి. దీని మీద అఫీషియల్గా మాకు ప్రెస్ నోట్ అనేది రావాలి సార్. ఇప్పుడు ట్రైనింగ్ పంపిస్తున్నారు, వీళ్ళని పంపించండి సార్. సివిల్కి ఏఆర్కి వాళ్ళని పంపించండి, మేము కాదంటలేం. కానీ దీని మీద తప్పుడు ప్రశ్నలు ఉన్నాయి. అవి ఏం కాకుండా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మీరు రిజల్ట్స్ ఇచ్చేసేసి వీళ్ళని ఎటు కాకుండా చేసేసి మాకు మా మధ్యలో గొడవలు క్రియేట్ చేసేసి ప్రాంతాల వారీగా వివక్ష చూపిస్తున్నారు సార్. ఇది రైట్. ఇప్పుడు గతంలో అనేక సార్లు మీరు అరెస్ట్ అయ్యారు రోడ్ల మీదనే, లాఠీ చార్జీలు కూడా మేము జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈవెన్ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 40 రోజులు అవుతుంది. ఇంతవరకు దీని మీద జీవో నెంబర్ 46 మీద రద్దు చేస్తామనో లేదంటే సరి చేస్తామనో ఇంతవరకు ఎలాంటి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రాలేదు. సో ఎట్లా అనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అధికారంలో తీసుకొస్తే ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 46ని రద్దు చేసి మీ గ్రామీణ ప్రాంతం అభ్యర్థులకు న్యాయం చేస్తామని. అదేవిధంగా గవర్నమెంట్ ఫామ్ అయి నెల అయింది కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఈరోజు మా అభ్యర్థుల జనబలం చూసి డిప్యూటీ సీఎం గారు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతమందికి అన్యాయం జరిగిందా, ఈ విషయం మేము ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటామని సార్ కూడా ఆయన స్పెషల్గా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. మేబీ ఈరోజు మా అందరికీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చలకు రావచ్చు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ జీవో 46 మీద మేము గెలుస్తామనే ధీమా అయితే ఉందన్న.
మళ్ళీ రీ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి జియో 46 తీసేసి అయితే 2016-18లో ఇచ్చిన స్టేట్ కట్ ఆఫ్ లేకుంటే CD1 CD2 కట్ ఆఫ్గా ఇచ్చిన గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు న్యాయం చేసినట్టు అవుతుంది అన్న. తమ్ముడు చెప్పు, నువ్వు చెప్పు. అంటే దాదాపుగా ఇక్కడ ఏ ప్రాణం కూడా పోకూడదని చెప్పేసి చాలా మంది చాలా ఓర్పుతో మీరందరూ కూడా శాంతియుత నిరసన దీక్షలు చేశారు. మనం చూసుకుంటే దాదాపుగా మీ ఫ్రెండ్ హరిప్రసాద్ కూడా చనిపోయాడు. తను అట్లా చనిపోయాడు అనుకోవడం కూడా ఒక బాధాకరమైన విషయమే. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అన్న మీరు చెప్పినట్టు ఈ సందర్భంగా 6 నెలల నుంచి మేము ఓర్పుతోనే ఉన్నామన్న. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సింది ఓర్పు అన్న. పేషెన్స్ తోటి పనిచేయాలి పోలీస్ డిపార్ట్మెంట్. TSSP అనేది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అన్న. అది స్టేట్ వైజ్గా ఇవ్వాలి. యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము ఒక స్టేట్ వైజ్ పోస్టుని స్టేట్ వైజ్గానే ఇవ్వాలన్న. కానీ వీళ్ళు అన్యాయపు జీవో తెచ్చి ఒక చీకటి జీవో తెచ్చి గత ప్రభుత్వం ఈ జీవోని దాచిపెట్టిందన్న. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఒకసారి మీరు వాళ్ళని వ్యక్తిగతంగా మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా 125 నుంచి 120, 128, 126 మార్కులే చెప్తారు కానీ ఎవరు 70-80 మార్కులు చెప్పారన్న. సో మేమందరం మెరిట్ స్టూడెంట్స్ అన్న. మాలాంటి వాళ్ళు కావాలన్న పోలీస్ డిపార్ట్మెంట్కి. సో మేము అడుగుతున్న డిమాండ్ ఒకటే అన్న, జీవో నెంబర్ 46 నుంచి ఏదైతే TSSP పోస్టులు ఉన్నాయో దాన్ని మినహాయించి మళ్ళీ రీ రిజల్ట్ ఇవ్వండి అన్న. 13 క్వశ్చన్లు ఆల్రెడీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది బోర్డుకు. 13 క్వశ్చన్లు తప్పులు ఉన్నాయి. దీనికి ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే JNTU కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ బాడీకి వాళ్ళు నియమించడం జరిగిందన్న. ఖచ్చితంగా అందులో మార్క్స్ కలిసినా మళ్ళీ రీ రిజల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అదేదో రీ రిజల్ట్ స్టేట్ వైజ్ పోస్టులుగా TSSP పోస్టులు నియమని చెప్తా ఉన్నామన్న. రేపొద్దున గవర్నమెంట్ మీకు నిజంగానే ఈ హామీ ఇవ్వకుండా జీవో నెంబర్ 46 యాజ్ యూజువల్ రన్ చేస్తే ఏం చేస్తారు పరిస్థితి? అన్న ఖచ్చితంగా అలా చేయాలనుకుంటున్నాం అన్న. ఎందుకంటే గత ప్రభుత్వమే అంటే ఇప్పుడున్న ప్రభుత్వమే ఈ రేవంత్ రెడ్డి అన్న గారు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కానీ మాకు వాళ్ళు ధర్నా చౌక్లో వాళ్ళు మాతోటే ధర్నాలు పాల్గొనడం జరిగింది. అలాగే ఎవరైతే మినిస్టర్ గారు సీతక్క ఉన్నారో ములుగులో ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ చేసింది అక్క నా జీవో నెంబర్ 46 పైన. సో వీళ్ళు ఇలా చేయరని అనిపిస్తూ ఉంది నాకు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి మా వైపు వాళ్ళకు కన్నేసి ఉంచారు. జీవో నెంబర్ 46 అనేది పెద్ద బర్నింగ్ ఇష్యూ. ఈ స్టేట్లోనే చాలా బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందంటే అది జీవో నెంబర్ 46 అన్న. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు అఫీషియల్గా అయితే 7వ హామీ ఈ జీవో నెంబర్ 46 అన్న. దీనిపైన ఖచ్చితంగా వాళ్ళు సత్వర నిర్ణయం తీసుకుంటారు. జీవో నెంబర్ 46 బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? 33 జిల్లాల్లో అన్న దాదాపుగా ఒక అంటే జీవో నెంబర్ 46 వల్ల ఎఫెక్ట్ అవుతున్న పర్సన్స్ దాదాపుగా ఒక 10,000 మంది ఉంటారన్న ఖచ్చితంగా. అంటే ఇది 5,000 పోస్టులకు సంబంధించి ఉన్నా కూడా 10,000 మంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. 1-2 మార్కులతోటి కూడా ఖచ్చితంగా చాలా మంది ఇప్పుడు జాబులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రీ రిజల్ట్ వచ్చి జీవో నెంబర్ 46 అభ్యర్థులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఒక తుది నిర్ణయం వస్తుందని మేము నమ్ముతా ఉన్నాము. ఇప్పుడే డిప్యూటీ CM గారిని కూడా కలవడం జరిగిందన్న. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సార్. ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారని అయితే నమ్మకం ఉందన్న మాకు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10,000 మంది జీవో నెంబర్ 46 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఖచ్చితంగా ఇక్కడున్న ఆల్మోస్ట్ మహిపాల్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరగాలి. లేకపోతే రానున్న స్థానిక సంస్థలు కానీ అలాగే ఏదైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో జీవో నెంబర్ 46 అభ్యర్థులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సత్తా అయితే చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరగాలని ప్రజా దర్బార్ నుంచి కూడా మా KTV సవినయంగా కోరుకుంటుంది. ఖచ్చితంగా అధికారులందరూ కూడాను చాలా పాజిటివ్గా స్పందించి వీళ్ళందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కెమెరా పర్సన్ రంగాతో వసంత్, KTV తెలుగు, ప్రజా దర్బార్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.